క్యాండిడేట్ ఇక్కడ నుంచి ఉందంటే హాయ్ హాయ్. ఎవర్రా అమ్మాయి? ఎవర్రా? దాన్ని పట్టుకోండి, నేను వస్తున్నా. వస్తాడికి పోనీ. ఎక్కడుందిరా అది? లోనే ఉందండి, రండి పట్టుకుందాం. లక్ష్మీ ట్రావెల్స్ ఎక్కడ? స్ట్రీట్ గా వెళ్ళండి మేడం, ఆ లెఫ్ట్ లో తిరిగినట్టు ఉంటుంది. థ్యాంక్స్. ఏయ్, అక్కడుందేమో చూడండి రా. మీరు అటెండ్ చూడండి. తక్కువ ఏమండి, వైజాగ్ బస్ 5 నిమిషాలు వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. సరే. ఏయ్, అది అక్కడ ఉందిరా. ఏయ్, ఎవరు మీరు? వదలండి, నన్ను వదలండి. రేయ్, అయ్యగారు, నాకు దొరికేసింది. రేయ్. ఏ చేతి నరికారా? అయ్యగారు. హలో, అవునండి. ఆగండి. పీకే మాట్లాడుతున్నాను. అయ్యా మీరా? మీ మనుషులని నాకేమాత్రం తెలియదయ్యా. అమ్మాయిని వదిలే. రే, అమ్మాయిని వదిలేండి, వదిలేండి. అలాగే అయ్యా. నీ కొడుక్కి చేయి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి.
నువ్వెవరో తెలియకొచ్చాం. సారీ అమ్మా. మా అబ్బాయి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. నువ్వు మీ ఊరికెళ్ళమ్మా. రేయ్, రండి 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 రండి. రండి, తప్పకుండా రా. ఆగో ఆగమంటుంటే. దారొద్దులండి, నేను వెళ్ళాలి. ఎవరు నువ్వు? నీ చుట్టూ ఏం జరుగుతోంది? మీకు అది అనవసరమైన విషయం. నాకు తెలియాలి. మీకు తెలియని అవసరం లేదు. నాకు తెలియాలి. చెప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. నేను ఎవరినో తెలియాలి, అంతే కదా? విశాఖపట్నం దగ్గర విజయనగరం మా ఊరు. ఆనంద నిలయం మా ఇంటి పేరు. మా తాతయ్య రిటైర్డ్ ఆర్మీ మ్యాన్. మా నాన్న పోలీస్ ఇన్స్పెక్టర్. అమ్మ లేదు, ఒక అక్కయ్య ఉంది. ఆ అక్కయ్యకు ఒక కూతురు. నాకో మేనమా ఉన్నారు. ఆయనకి పెళ్లి కాలేదు. మా ఇంట్లో మాతోనే ఉంటారు. ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి అంతా ఇందులో పోవాలి. ఉమ్ము తు 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 తు. ఏంటి నువ్వు కూడా నించో. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి అన్ని ఇందులో కలిసిపోవాలి. ఉమ్మండి. మా నాన్న తాతయ్యలాగా నాకు సొసైటీకి సేవ చేయాలని కోరిక. మెడిసిన్ లో చేరడానికి కౌన్సిలింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. నాలాగే డాక్టర్ అవ్వాలని కలలు కంటూ చాలా మంది వచ్చారు. అక్కడికి కేరళ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. నెల్లూరులో చదువుకుంది. ഇവിടെ മേടിച്ചോ അതവിടെ കൊടുക്ക് 10th మార్క్స్ కూడా అడిగారే. ఉండండి నాన్న. ఇంకైపోయిందమ్మా. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 97.25. ఓ నాకు అంతే. ఓ నైస్. వైశాలి, నా పేరు మాధవీలత. విజయనగరం నుంచి వస్తున్నాను. ఈయన మా నాన్నగారు. నమస్కారం. మా అమ్మ. నమస్తే అండి. ఈయన మా నాన్నగారు. నమస్కారం అండి. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 1 seat అవైలబుల్. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు 2 seats అవైలబుల్. గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ దొరకాలని అందరం కోరుకున్నాం. We would like to inform that all the government seats have been closed. ఒక్క మార్క్ 0.5, 0.25 మార్కుల తేడాతో సీట్ దొరక్క చాలా మంది నిరాశతో వెనక్కి తిరిగారు. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ దొరికితే సంవత్సరానికి 30,000 కడితే చాలు. కానీ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో అయితే సంవత్సరానికి 6 లక్షలు అవుతుంది. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించు తల్లి. నువ్వు చదువుకోవాలని ఆశపడ్డావు. ఆ ఆశ తీర్చడం నా బాధ్యతమ్మా. నువ్వు సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని రెడీగా ఉండు. కొంచెం నవ్వరా. താങ്ക്സ് നാന. ഒരു 0.25 മാർക്കിന് പോയില്ലേ അപ്പ? ഞാൻ എഞ്ചിനീയറിംഗ് എടുക്കാം. വേണ്ട, നമുക്കൊരു പ്രൈവറ്റ് കോളേജിൽ ചേരാം. പ്രൈവറ്റ് കോളേജാ? നമുക്ക് എങ്ങനെ ഫീസ് കൊടുക്കാൻ പറ്റും അപ്പ? വീട് വിൽക്കാം. വീട് വിൽക്കാനോ? പിന്നെ നമ്മൾ എവിടെ പോവും? കോളേജിൽ ചേരുമ്പം മോള് ഹോസ്റ്റലിലല്ലേ താമസിക്കുന്നത്. അച്ഛനും അമ്മയും കൂടി വാടക വീട്ടിൽ താമസിച്ചോളാം. അതൊന്നും ശരിയാവില്ല അമ്മ. వైశాలి ర్యాంక్ నంబర్ 1 or 2. വീട് വിറ്റാലും കുഴപ്പമില്ല. Please come to the counter number 4 immediately. വന്നേ. వైశాలి ర్యాంక్ నంబర్ 1 or 2. Please come to the counter number 4 ఇల్లు immediately. పోయినా Thank పర్వాలేదు. you. కానీ చదువుకుని డాక్టర్ అయితే అమ్మా నాన్నలకి పెద్దిల్లే కొనివచ్చు. కానీ అంబిషన్ దాన్ని వదులుకోవద్దు. త్వరగా వెళ్ళండి. മാമളെ, వైశాలి ర్యాంక్ నంబర్ 1 or 2 allotted to PK మెడికల్ కాలేజ్ వైజాగ్. సాయి Congrats. ప్రసాద్ allotted to കിട്ടിയ సత్యసాయి മോളെ? మెడికల్ కాలేజ్ రాజమండ్రి. పి మాధవి ర్యాంక్ నంబర్ 105 allotted to PK మెడికల్ కాలేజ్ వైజాగ్. మా ఇద్దరికి వైజాగ్ పీకే మెడికల్ కాలేజ్ లో సీట్ దొరికింది. చాలా సంతోషంగా వెళ్ళాం. అక్కడ మాదే ఫస్ట్ బ్యాచ్. రేయ్, అద్దం జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా బిల్డింగ్ వర్కే ఫినిష్ కాలేదు. ప్రాస్పెక్టస్ లో పక్కాగా ఫినిష్ అయినట్టు ఫోటో వేశారు. వర్క్ పూర్తయ్యాక అలాగే ఉంటుంది. రేయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అలాగే. വെയിറ്റ് ചെയ്യ് കേട്ടോ. ఇది కూడా పెట్టుకో. 6 లక్షలు ఇవ్వండి. గవర్నమెంట్ 2.5 లక్షలు అని చెప్పింది. వాళ్ళు అలాగే అంటారు సార్. 6 లక్షలు ఇస్తేనే సీటు, లేదంటే ₹1 ఇచ్చి సీటు కొనుక్కోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు. ఏమంటారు?
బ్యాలెన్స్ డబ్బులు క్లాస్ మొదలు పెట్టే ముందు కట్టేస్తాను. ఏంటి చీటీ ఇస్తున్నారు? రసీదు ఇవ్వండి. ఇప్పుడు మీకు సీటు కావాలా వద్దా? మంచి మార్కులతో మెరిట్లో చేరే నాలాంటి వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మర్యాదే లేదు. మార్కులు తక్కువ వచ్చినా 1 కోటి 2 కోట్లు ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో చేరిన వాళ్ళకి మర్యాద ఎక్కువ. మేము ఉండబోయే హాస్టల్ని చూడటానికి వెళ్ళాం. హాస్టల్ చూడొచ్చా? లోపలికెళ్ళ కుదరదు, ఏ పని జరుగుతోంది. పని జరుగుతుందా? ఎప్పుడు పూర్తవుతుంది? ఫీజు కట్టేశారా? ఇప్పుడే కట్టేసి వస్తున్నాం. ఈ విషయం పీకే గారితో చెప్తే పని అయిపోతుంది. అవుట్ పేషెంట్ వార్డ్కి వెళ్ళి చూసాం. ఎలాంటి ఫెసిలిటీసు లేవు. ఏమండి, పేషెంట్స్ ఎవరు లేరే? ఇప్పుడే కదా ఓపెన్ చేసాం. ఓ 10 రోజులు పైకి వచ్చి చూడండి. ఇక్కడ నిలబడడానికి కూడా చూడండి. దేశంలో అన్ని రోగాలున్నాయి మరి. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నారు. సార్, ఓపీలో ఒక్క పేషెంట్ కూడా లేడు సార్. ఏండి అలా అంటారేంటి? ఇంకా క్లాస్ రూమ్స్ కూడా రెడీ కాలేదు. కానీ ఫీజు మొత్తం కట్టించేస్తున్నారు. ఫీజు ముట్టగానే వాళ్ళ మాట తీరే మారిపోయింది. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? వచ్చామా, పిల్లల్ని అడ్మిట్ చేసామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హలో, ఇది ఎవరి కాలేజో తెలుసా? అప్పుడే ఆ కాలేజ్ చైర్మన్ గురించి మాకు పూర్తిగా తెలిసింది. అతని పేరు పిడకల కోటయ్య. కసాయి కొట్టుతో వ్యాపారం మొదలుపెట్టి కిరాయి గుండాల ముఠా నాయకుడిగా ఎదిగాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? సరే, సాయంత్రం లోపల లేపేద్దాం. వైజాగ్ హార్బర్ లో పట్టపగల ఒక మినిస్టర్ ని నరికి చంపాడు. హార్బర్ ని వాడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. పిడకల కోటయ్య పీకేగా మారాడు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఉన్న చెరువులు, కుంటలన్నీ ఆక్రమించి బిల్డింగ్లు కట్టాడు. పీకే బిల్డింగ్ ప్రమోటర్స్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మారాడు. సమాజంలో అంతస్తు ఎదగాలి, డబ్బులు బాగా సంపాదించాలి. అందుకు ఏం చేయాలో బాగా ఆలోచించి విద్యారంగాన్ని ఎంచుకున్నాడు. రాజకీయ నాయకుల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆర్ట్స్ కాలేజ్ మొదలు మెడికల్ కాలేజ్ దాకా కట్టాడు. విద్యాదాత అని తనకు తానే బిరుదు కూడా తగిలించుకున్నాడు. గంగారెడ్డి పీకే ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత వాడి క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని వీడి చేతే చేయించేవాడు. కుదరదు, చేసుకుంటే వీడినే చేసుకుంటాను. ఆ దేవుడే దిగొచ్చినా నా మనసు మార్చుకోను. మనసు మార్చుకోవా? వాడితోనే బతుకుతావా? అయితే పో. మహా అయితే 10 రోజులు ఎడుస్తుంది. మన కుల పడకిచ్చి పిలిచేయి. 10 నెలల మనవన్ని ఎత్తుకుంటావు. కానీ వాడికో వీక్నెస్. వాడి పెళ్ళం అంటే వాడికి ప్రాణం. అన్నా, వదిన సూది మంది వేసుకోనని ఏడుస్తోంది. అనారోగ్యంతో చాలా రోజులుగా మంచానికి పరిమితం అయిపోయింది. బంగారం, దానికి సూది మంది ఎంచుకో బంగారం, తగ్గిపోతుంది. నొప్పి తెలియకుండా చేస్తారు, తెలియదు కదా? తెలీదు. చెయ్యి. ఆగాగో. చెయ్యి. చేసావా? అయిపోయిందా? నొప్పెట్లేదుగా? అంతే, తగ్గిపోతుంది బంగారం, తగ్గిపోతుంది. కాలేజ్లో జాయిన్ అయ్యి 1 year అవుతోంది. ఎటువంటి ఫెసిలిటీ లేదు, టీచింగ్ స్టాఫ్ లేరు. మా చదువు కుంటుపడింది. ఒకరోజు నిరసన తెలిపి ఎవ్వరూ క్లాసులకు వెళ్లకుండా అందరం బయటే కూర్చున్నాం. అందరు లేచి క్లాసులకు పోండి. క్లాసులకి పోండి. వెళ్ళండి. మీరెవరు? వెళ్ళి చైర్మన్ రమ్మనండి. చైర్మన్ రావాలా? షూట్ చేసేస్తాను. లేచి వెళ్ళిపోండి. పోండి పోండి పోండి.